Audio Jungle. Audio Jungle. ఒక గ్రామంలో పాపయ్య అనే పిసినారి ఉండేవాడు. అతడు తాతల కాలం నాటి పాత గుడిసెలో నివాసం ఉండేవాడు. ఆ గుడిసె ఎండకు ఎండి వానకు తడిచి పూర్తిగా పాడైపోయింది. అయినా పాపయ్య ఆ గుడిసెను బాగు చేయించుకోలేదు. ఎందుకంటే డబ్బు ఖర్చు అవుతుందని భయం. పాపయ్య డబ్బు ఖర్చు అవుతుందని సరైన బట్టలు కొనేవాడు కాదు. తినే తిండిలో కూడా పిసినారితనం చూపేవాడు. వానాకాలం వస్తుంది, నా గుడిసె మొత్తం పాడైపోయింది. ఏం చేయాలో ఏమో. గుడిసె బాగు చేయించాలంటే నా డబ్బు అంతా ఖర్చు అయిపోతుంది. అమ్మో, నా డబ్బు అంతా ఖర్చు అయిపోతుందా అని అనుకుంటున్నాడు. కొద్ది రోజులకు వానాకాలం వచ్చింది. బాగా వానలు పడుతున్నాయి. వానలకి గుడిసె మొత్తం కురుస్తుంది. పాపయ్య ఒక మూలన తడుచుకుంటూ గజగజ వణుకుతూ నిలబడ్డాడు. పొరిగింటి వాడైన పరమేష్ ఏదో పని మీద బయటికి వెళుతుండగా వర్షానికి తడిచి పాపయ్య కనిపించాడు. పాపయ్యతో, ఎందుకు ఇంత బాధపడుతున్నావు? గుడిసెను బాగు చేయించుకోవచ్చు కదా అన్నాడు పరమేష్. పరమేష్, నేను అలాగే చేయించుకోవాలి అనుకుంటున్నాను, కానీ ఈ వానల్లో పని ఎలా జరుగుతుంది? ఎండాకాలంలో గుడిసెను బాగు చేయిస్తాను అన్నాడు పాపయ్య. పరమేష్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వానాకాలం పోయింది. కొన్ని రోజులకి ఎండాకాలం రానే వచ్చింది. ఒకరోజు పరమేష్ పొలానికి పాపయ్య గుడిసె ముందు నుంచి వెళుతుండగా వానాకాలంలో జరిగిన విషయం గుర్తుకు వచ్చి, పాపయ్య, ఎప్పుడు గుడిసెను బాగు చేయిస్తున్నావు? ఎండాకాలం వచ్చింది కదా అన్నాడు పరమేష్. పరమేష్, ఎండాకాలం ఇల్లు ఎలా ఉన్నా ఒకటే నాకు. ఎందుకంటే పగలు పొలం పనుల్లో ఉంటాను, రాత్రికి వాకిటిలో పడుకుంటాను. ఈ మాత్రం దానికి డబ్బులు వృధా చేయడం ఎందుకు అన్నాడు పాపయ్య. పాపయ్య మాటలకు పరమేష్ ఆశ్చర్యపోయి, వానాకాలం వానలు, ఎండాకాలం అవసరం లేదు అంటావు. నీ గుడిసె బాగైపోయినట్టే అనుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు పరమేష్. మళ్ళీ వర్షాకాలం రానే వచ్చింది. ఈసారి గాలితో కూడిన పెద్ద వర్షాలు వచ్చాయి. ఈ వానలకి పాపయ్య గుడిసె కూలిపోయింది. పాపయ్య గుడిసె కింద పడి చనిపోయాడు. పాపం పాపయ్య తిని తినక కూడబెట్టిన సొమ్ము పరుల పాలైంది. అందుకే పెద్దలు అంటారు, లోబికి అత్యాశ ఎక్కువ. నీతి: లోబికి 4 విధాల నష్టం.